బైబిల్లో మొదటి రాజులు 3వ అధ్యాయం 5వ వచనంలో దేవుడు సొలొమోనుకు స్వప్నంలో ప్రత్యక్షమై, నేను నీకు దేన్నిచ్చుట నీకు ఇష్టమో దాన్ని అడుగుము అంటారు. ఆ సమయానికి సొలొమోను ఒక యవనస్తుడు, ఇశ్రాయేలు రాజ్యానికి రాజు. అందుకే తన వయసును బట్టి సొలొమోను ఏదైనా అడిగి ఉండొచ్చు, లేదా తనకున్న పదవిని బట్టి దానికి తగ్గట్టు మరొకటి అడిగి ఉండొచ్చు. కానీ తన వయసులో ఉన్న బలాన్ని, తనకున్న అధికారాన్ని పక్కన పెట్టి, దేవా నాకు జ్ఞానం దయచేయి అని మనవి చేశాడు. ఈరోజు దేవుని బిడ్డలమైన మనకు దేవుణ్ణి అడిగే హక్కు ఉంది. మరి మీరేం అడుగుతున్నారు? అందుకే ఈరోజు దేవుడు మీరు శ్రేష్టమైనది ఏం అడగాలో మీకు తెలియజేయాలనుకుంటున్నాడు. నమ్ముతారా? దేవుడు ఈరోజు మీతోనే మాట్లాడుతున్నాడు. మరి ఈ రోజును దేవుని వాక్యదానంతో ప్రారంభిద్దామా? బైబిల్లో అనేక మంది భక్తులు అనేక సందర్భాల్లో దేవుని అడిగి పొందుకున్న విషయాలు ఎన్నో ఉన్నాయి. ఆదికాండం 32వ అధ్యాయంలో రాత్రంతా యాకోబు, దేవా ఈరోజు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను పోనివ్వను అని పట్టిన పట్టు చేసిన పెనుగులాట మనకు తెలిసిందే. అందుకే ఆ రాత్రే మోసగాడైన యాకోబు దేవునితో పోరాడే ఇశ్రాయేలుగా మారిపోయాడు. దేవునిచే ఆశీర్వదించబడ్డాడు. ఇంకా మొదటి దినవృత్తాంతాలు 4వ అధ్యాయం 9-10 వచనాల్లో దేవుని సన్నిధిలో మొరపెట్టిన యబ్బేజును చూడండి. వేదంతో కన్నాను కాబట్టి నాకు వేదనే, నీ బతుకంతా వేదనే అన్నట్లు తల్లి వేదన అని పేరు పెట్టిన కుమారుడు యబ్బేజు. ఒకరోజు ఎలాగైనా సరే నా పరిస్థితిని దేవుడు మార్చాలి అని ఆయన సన్నిధిలో చేసిన ప్రార్థన, ఆ తర్వాత తన సహోదరుల అందరికంటే ఘనంగా దేవునిచే ఆశీర్వదించబోట మనం యబ్బేజు జీవితంలో చూస్తాం. అంతేనా? లోతు కొరకే సొదొమ గొమొర్రాలను నాశనం చెయ్యొద్దు అంటూ అబ్రహాం చేసిన ప్రార్థన, కుమారుని దయచేయమని దేవుని సన్నిధిలో ప్రార్థించి సమయంలో పొందుకున్న హన్నా ప్రార్థన, బంగారు దూడను చేసి ప్రభువుకు వ్యతిరేకంగా పాపం చేసిన ఇశ్రాయేలుల పాపం పరిహరించమంటూ మోసే చేసిన ప్రార్థన, ఇవన్నీ మనం బైబిల్లో చూడవచ్చు. ఇక కొత్త నిబంధనలు అయితే నేరుగా యేసు ప్రభువునే అడిగి పొందుకున్నవారు అనేకులు. అంతెందుకు, ఇప్పటికీ మనందరం ఆయన్ని అడిగి పొందుకున్నవారమే. అయితే ప్రభు హృదయానుసారులు చేసే ప్రార్థన ఎవరి కోసమో తెలుసా? నశించిపోతున్న ఆత్మల కొరకు. అందుకే పౌలు గారు అంటారు, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో, నా పిల్లలారా, క్రీస్తు స్వరూపం మీ అందు ఏర్పడే వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది అంటారు. అవును, నశించిపోతున్న వారి కోసం ప్రాణమే పెట్టి పరమనే వీడిన దేవుడు మనము తన ప్రేమను వారికి తెలియజేయాలి అని ఆశపడుతున్నాడు. నశించిపోతున్న వారి కోసం ప్రార్థించాలని, సువార్త ప్రకటించాలని, వారు రక్షించబడాలని దేవుని ఆశ. మరి మీకు అదే ఆశ ఉందా? అయితే దేవుని హృదయానుసారులుగా ప్రార్థించండి, ప్రకటించండి, ప్రవర్తించండి. అటు గొప్ప ధన్యత దేవుడు మనందరికీ దయచేయునుగాక. నిత్యం ఘనత, మహిమ, ప్రభావములు యేసుక్రీస్తు నామమునకే కలుగునుగాక. ఆమెన్. హల్లెలూయా.